తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. వైజాగ్ నుంచి పద్మ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. కారణలోకాలు అంటే ఏంటి, అక్కడ శిక్షలు ఏ విధంగా ఉంటాయి, ఇది వారి ప్రశ్న. కారణలోకమన్నా జీవలోకమన్నా ఒకటే. కారణలోకాలంటే ఈ సృష్టి మొత్తం ఎలా నడవాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ప్లానెట్ మీద ఎవరెవరు ఎలా ఉండాలి, ఏ ఏ రూల్స్ పెట్టాలి అనే దాన్ని ఉంటుంది కారణలోకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అన్ని ప్రపంచాలకు కలిపి ఒకటి ఉంటుంది. అన్ని ప్రపంచాలకు కలిపి అన్ని దేశాలకు కలిపి ఒక రూల్ పాస్ చేసే సంస్థ ఉంది. దాని పేరు ఐక్యరాజ్య సమితి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ దేశం యుద్ధం చేస్తున్నా, ఏ దేశం అణువాయుధాలు తయారు చేస్తున్నా వాళ్ళు రంగంలో దిగుతారనమాట. అది ఆ దేశం అన్ని దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందులో ఉంటారు ఐక్యరాజ్య సమితిలో. అలాగే ఈ విశ్వంలో ఉన్న అన్ని ప్లానెట్స్ మీద ఉన్న అన్ని ప్రపంచాలు, ఈ భూగోళం లాంటి ఎన్నో కోటాను కోట్ల లోకాలు ఉంటాయి. వాటన్నిటికీ కలిపి ఒక లోకం ఉంటుంది, కంట్రోలర్. దాని పేరే మహాకారణ లోకం. ఓకే, అక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి అందరినీ గమనిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి సంబంధించిన మాస్టర్స్ ఉంటారు. ఒకటి కాదు, చాలా లోకాలు ఉన్నాయి కాబట్టి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగా మన జీవితానికి సంబంధించిన, మన లోకానికి సంబంధించిన కొన్ని రూల్స్ పాస్ చేసిన సంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థలన్నీ కూడాను విధి విధానాలు ప్రకటిస్తుంటాయి అనమాట. ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, మీరు మానవ జాతి ఇలా ఉండాలి, జంతు జాతి ఇలా ఉండాలి అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ ఉండే వాటిని కారణ లోకాలు అంటారు. ఆ కారణం చేత మనం భూలోకం వస్తాము, మీరు ఈ కారణంతో వెళ్ళాలి, మీరు మళ్ళా ఈ కారణంతో మరణిస్తారని పక్కగా ప్రణాళిక ఉంటుంది. చాలా పెద్ద నెట్వర్క్ ఇది, ఒక్క నిమిషంలో చెప్పేంత కాదు ఇది. సో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మహాకారణ లోకం అనే ఒకటి ఉంటుంది. లోకం కూడా కాదు, అంటే అనేక లోకాలు కాబట్టి అనేక డిపార్ట్మెంట్స్. సో మనం ఏ కారణంతో భూలోకం వచ్చామన్న రికార్డు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మీరు మీ జీవితంలో జరిగే మార్పులకి, మీ జీవితంలో వచ్చిన కష్టాలకి, మీ జీవితంలో వచ్చిన సుఖాలకి ఇది కారణం అని వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. అది మీరు తెలుసుకోవచ్చు. సింపుల్. తెల్లవారుజాము లేసి ధ్యానంలో కూర్చొని ప్రశ్న అడిగి మళ్ళీ ధ్యానం చేసి నిద్రపోండి. మీకు డ్రీమ్లో మీ రికార్డు మీకు చూపిస్తారు. లేదా ధ్యానంలో కూర్చొని మీరు ఒక 4-5 గంటలు కూర్చోగలిగితే ధ్యానంలో కూర్చొని ఆ ప్రశ్న అడిగితే మీకు ఆ ధ్యానంలోనే చూపిస్తారు. సో అది కారణలోకాలంటే. వాటిని కారణలోకం అనొచ్చు, మహాకారణలోకం అనొచ్చు. ఇక రెండోది శిక్షలు. అక్కడ శిక్షలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఏ శిక్ష ఉండదు. అక్కడ అసలు శిక్ష అన్న పదం తీసేయండి, శిక్షణ అని పెట్టుకోండి. అందుకని నేనేమంటానంటే కర్మ శిక్ష కాదు, శిక్షణ అంటాను. అంటే ఇప్పుడు మీరు ఈ లోకంలో ఏదన్నా అనుభవిస్తున్నారు అనుకోండి, ఒక పెయిన్ గానీ, ఒక ఇబ్బంది గానీ, ఒక కష్టం గానీ, ఒక ఆర్థిక సమస్య గానీ, కుటుంబ సమస్య గానీ, ఒక శారీరక సమస్య గానీ అనుభవిస్తున్నారు అనుకోండి, అది అక్కడ విధించబడిందే. అంటే మళ్ళీ ఇక్కడ కూడా 2 రకాలుగా వర్గీకరించుకుందాం. మీరు పక్కవాడి విషయంలో ఏలు పెట్టి తలకాయ నొప్పి తెచ్చుకున్నారనుకోండి, అది మీరు తీసుకున్న దరిద్రం. అక్కడ నుంచి తెచ్చుకున్నవన్నీ లోపల ఉండే క్రానికల్ డిసీజ్, అంటే దీర్ఘకాలిక వ్యాధులు, అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అనమాట. మీ లోపల పెడతారు వాటిని. ఈ వయసులో యాక్టివ్ అవ్వాలని చెప్పేసి మీరు మహాకరోణ లోకం నుంచి వచ్చేటప్పుడే, మీ జన్మ తీసుకుని వచ్చేటప్పుడే మీకు అందివ్వబడ్డ శిక్షణలు ఇవన్నీ. శిక్ష కాదు, శిక్షణ. అయితే ఎందుకు వచ్చిందని చూసుకోవచ్చు. అదే మనం తెల్లవారుజామున లేసి ధ్యానంలో కూర్చొని చూసుకోవచ్చు. అదొక విధానం. సో మీరు ఈరోజు అనుభవిస్తున్నవన్నీ కూడా అక్కడ విధించబడ్డవే. ఓకే అండి. కనుక ఎవరైతే తప్పనిసరి పరిస్థితుల్లో బాధలు అనుభవిస్తున్నారో, తప్పించుకోవడానికి అవకాశం లేకుండా బాధలు అనుభవిస్తున్నారో, అవన్నీ మహాకారణ లోకాల్లో ఇవ్వబడ్డ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, నాట్ శిక్ష కాదు, శిక్షణ. సో మీరు అవి తెలుసుకొని మీరు అక్కడ దానికి సంబంధించిన విషయంలో రిలీజ్ అయితే, ఆ విషయం ఆ ధ్యానంలో కూర్చొని మెసేజ్ పెడితే అది మహాకారణ లోకంకి వెళ్తుంది. మహాకారణ లోకంలో ఉన్న మాస్టర్స్ దాన్ని పరిశీలించి, వీళ్ళు పశ్చాత్తాపం చెందుతున్నారు, వాళ్ళు చేసిన దాని పట్ల ఇప్పుడు పరివర్తనలో ఉన్నారు అని గమనిస్తే, మీరు పాస్ అయితే వాళ్ళు పెట్టిన పరీక్షలో, అప్పుడు మీ కర్మ తీసివేయబడుతుంది. ఓకే అండి. ఇది మహాకారణ లోకము, కారణ లోకము అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు దయచేసి ఈ మధ్యకాలంలో ఒక మంచి పుస్తకం వచ్చింది, జీవాత్మ ప్రపంచ నియమాలు అన్న పుస్తకం వచ్చింది. దాన్ని చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. జీవాత్మ ప్రపంచ నియమాలు. మీరు ఈ బుక్ నెట్లో చూడొచ్చు, లేదంటే
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు పుస్తకాలు అమ్ముతున్న కేంద్రాల్లో ఎక్కడైనా అడగండి, దొరుకుతుంది. ఇది చాలా బుక్ షాపుల్లో కూడా ఉందండి. జీవాత్మ ప్రపంచ నియమాలు. ఈ పుస్తకం చదివితే ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది మహాకారం లోకంలో ఏమేమి రూల్స్ ఉన్నాయి అనేది. సేమ్ ఇక్కడలాగే అక్కడ కూడా రూల్స్ ఉంటాయి. కాకపోతే మన లోకంలో మానవులకు మాత్రమే రూల్స్ పెట్టుకున్నాము. జీవాత్మ ప్రపంచంలో అన్ని జీవులకి హక్కులు ఉంటాయి. అంటే భూలోకంలో ఒక మనిషిని చంపితే అది హత్య అవుతుంది. ఒక భిక్షగాన్ని చంపినా, కోటీశ్వరుని చంపినా హత్య నేరం కింద పరిగణించబడుతుంది. ఇక్కడ మేకను చంపినా, కుక్కను చంపినా, ఒక పందిని చంపినా, ఒక కోడిని చంపినా ఎవడో అడగడం మిమ్మల్ని. ఎందుకంటే అది ఇక్కడ చట్టంలో లేదు, ఇక్కడ అది మనం రాసుకోలేదు. కానీ మహాకారం లోకంలో అలా కాదు. అక్కడ అన్ని జీవుల పట్ల ఏకత్వ న్యాయం ఉంటుంది. అంటే అక్కడ మీరు ఒక పందిని చంపినా, ఒక కోడిని చంపినా, ఒక మనిషిని చంపినా అది హత్య కిందకే వస్తుంది. అందుకే గాంధీజీ అంటారు, ఒక కోడి ప్రాణం ఒక మనిషి ప్రాణం కన్నా తక్కువ కాదు అంటారు. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ అది. ఆయన జీవాత్మ ప్రపంచ నియమాలు తెలుసు కాబట్టి ఆయన అహింస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎనీవే, మనం కూడా జీవాత్మ ప్రపంచ నియమాలను పాటిద్దాము, సమస్త సృష్టిని గౌరవిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.